హ్యాపీ అనిపించింది. సో అందుకనేసి వాళ్ళ కోసమే చాలా బాగుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కొత్త వీడియో చేస్తాను అనమాట. ఇది స్వీట్ రెసిపీ. ఏంటంటే మా ఇన్స్టాగ్రామ్లో నేను ఒకసారి షార్ట్ పెట్టాను అనమాట. ఇదే రెసిపీని, ఇప్పుడు నేను చేయబోయే రెసిపీని షార్ట్ పెట్టాను. అది వాళ్ళు ఏం చేశారంటే ఆ షార్ట్కి కామెంట్ చేశారనమాట, ప్లీజ్ షేర్ దిస్ రెసిపీ అని. మళ్ళీ షేర్ చేయగలరా అని ఒక ఇద్దరు కామెంట్ చేశారు. సో వాళ్ళ కోసమనే, ఇది ఫాలోవర్స్ కోసమనే హ్యాపీ అనిపించింది. సో అందుకనేసి వాళ్ళ కోసమే టెక్స్ట్ చేసిండేది. నాకు మీకు స్క్రీన్లో పైన ఇస్తాను చూడండి, పాలవోలిగా. ఓకేనా? నా షార్ట్స్లో చూసే ఉంటారు చాలా మంది. నెక్స్ట్ నుంచి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే అందరికీ తెలిసే ఉంటుంది. పాలవోలిగా నేను ఎట్లా చేస్తాననే చెప్తాను, అంతే. ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, బట్ నేను ఎట్లా చేస్తాను అనేది మీకు ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? ఓకే, ఉంది కదా, మనం ఈ పచ్చి కొబ్బరి అంతా తీసేసుకున్నాము. ఈ కొబ్బరి ఈజీగా రావాలంటే ఏం చేయాలో చెప్పండి గైస్. టెంకాయ కొట్టి ఇట్లా చిన్న కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. చిన్న కట్ చేసుకున్నాము గైస్. ఇప్పుడు కొబ్బరి ముక్కలు ఇవి ఈ మిక్సీలోకి వేసుకోవాలన్నమాట. మనము ఏమేమి యాడ్ చేయాలనేది ఇంకా చూపిస్తాము. కొన్ని బియ్యమును గోడంబి వేసుకొని కొంతసేపు నానబెట్టుకున్న తర్వాత అది మిక్సీకి వేసేయాలన్నమాట. ఇన్నే తీసుకోవాలని లేదు, మీ ఇష్టం, ఎంతైనా తీసుకోవచ్చు. వేసేసుకున్న తర్వాత చూడండి, ఇందులోకి కొబ్బరి ముక్కలు యాడ్ చేద్దాము. నేనైతే స్మెల్ బాగుండాలని అనే పనంగానే యాలకులు ఎక్కువ వేసుకుంటాను అనమాట. చూడండి, ఒక 5-6 వేస్తాను నేను, ఇంకా మిగిలిన వెనక్కి వేసేస్తాను. ఇన్నేసి ఇప్పుడు దీన్ని నున్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా నున్నగా వేసేసుకోవాలన్నమాట. దబ్బులు అనేది ఉండకూడదు అనమాట, నున్నగా వేసేసుకోవాలి. నువ్వు టెంకాయ తీసుకుంటే ఒక టెంకాయకి మ్యాక్సిమం ఇంత బెల్లం పడుతుంది అనమాట. ఒకటంతా వేసుకొని ఇందులో హాఫ్ అంతా మనం పగలు కొట్టుకొని ఇట్లా వేసుకొని, నేనైతే ఇంత తీసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఇందులోకి వేసేద్దాం. పిండి రెడీ అయిపోయింది. ఇక్కడ ముద్దలా చేసుకున్నాం చూడండి. ఇప్పుడు మనం ఇందులోకి ఇదంతా పెట్టుకున్నాం కదా మనం ఇంతసేపు, ఇది యాడ్ చేద్దాం. ఇప్పుడు వేసుకుందాము. నీళ్ళు వేసుకొని కలుపుతున్నాం. కొన్ని వేసుకొని, చాలా ఏం అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇందులోకి నీళ్ళు ఉన్నాయి కదా. ఇదిగానే అంత. ఇంకొకటి ఏంటంటే, ఇది మీకు చిక్కగా అవుతుందా లేదా నీళ్ళగా అవుతుందా తెలిస్తే అనుకోండి, అంటే చిక్కగా అయింది అనుకోండి, అప్పుడు కొన్ని వాటర్ వేసుకుని ఇది ఈ సైడ్ పెట్టేసి పూరికి రెడీ చేసేసుకున్నాము. ఈ సైడ్ పెట్టేసుకొని ఇక్కడ పూరి చేసేసుకుందాం. సారీ, ఓకేనా? ఓకే, ఈ పూరి అంతా మొత్తం అంతా చేసేసి తాలేసేటప్పుడు చూపిస్తాం గైస్ మీకు. ఓకేనా? చూడండి గైస్ ఎంత బాగా వచ్చిందో. ఇంతే, చూడండి ఇలా ఉండాలన్నమాట. పూరీలు తేలేసుకుందాం. ఓకేనా? గ్యాస్ ఆఫ్ చేద్దాం గైస్. తేలేద్దాము, ఇవే తేలేద్దాం. పాలోలు కంటే చాలా ఇష్టం నా కొడుక్కి. సో నేను ఇంకా లాస్ట్ వీక్ ఇది చేసింది, నెక్స్ట్ వెంటనే ఇట్లా చేశాను అనమాట. కామెంట్ వచ్చిండే దానికి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కామెంట్ చేసిన వాళ్ళకి. మెత్తుకొని వెళ్ళింది కదా దాంట్లోకి. హెల్దీ రెసిపీస్. ఎలా ఉంది ఫోటో? బాగుంది కదా? ఇన్ని పూరీలు అయినాయి అన్నమాట. ఈ పూరీలు మనం ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. అది చూపిస్తాను మీకు. ఇట్లా వస్తుంది అన్నమాట ఫైనల్గా. ఇట్లా వచ్చిండే దాంట్లోకి మనము చూడండి, అంత నీళ్ళుగాను లేదు, అంత ఇది చిక్కగాను లేదు, అంత నీళ్ళగాను లేదు అనమాట. చూడండి ఇలా వచ్చి సూపర్గా ఉంది. ఇప్పుడు పూరీలు అద్దదాం దీంట్లోకి. ఇది మీరు వేసుకున్న తర్వాత చల్లగైపోతే మళ్ళీ వేడి చేసుకొని అందులో పూరీలు వేయండి, సరేనా? బాగుంటుంది అనమాట. చల్లగైన తర్వాత, చల్లగైన దాంట్లో పూరీలు వేస్తే బాగుండలేదు. వేడివేడిగా ఉన్నట్టుగానే పూరి వేసుకోండి మీరు.
అట్లా పెడితే ఇవన్నీ చీలికలు అయిపోతాయి. జస్ట్ 1 మినిట్ 2 మినిట్స్ అంతే, ఎక్కువసేపు దీంట్లోనే ఉంచొద్దండి. వేడికంతా మనం తీసేటప్పుడు చిరిగిపోతాయి అన్నమాట. అందుకే చూసుకొని వేసుకోండి. మీకు వెంటనే తినేటట్లుంటే ఊరికే అట్లా తీసేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? చూసారు కదా, చూడండి ఎంత బాగా వచ్చిందో. చిరిగిపోతుంది ఇంకా. చూడండి, అది ఆల్రెడీ బాగుంది కదా, ఎంత బాగుంది చూడండి. దీనిపైన మీరు ఏదైనా గార్నిష్ చేసుకోవాలనుకుంటే సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇట్లా అంటే తురుముకుంటే బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ సో మచ్. మీరు సిస్టర్స్ కామెంట్ చేశారు కదా, మీ నుంచి ఇంకోసారి నేను ఈ పూరీలు తింటాను అనమాట. నా కొడుకు ఈ పూరీలు అంటే చాలా ఇష్టము. వాడు ఇప్పుడు స్కూల్కి పోయినాడు, వచ్చిన తర్వాత ఇవిగిని చూస్తే నా కోసమే చేసినావా అన్నంత ఫీల్ అవుతాడు అనమాట. వాడు అంత ఇష్టం మనకి పూరీలు అంటే. సో థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, మీరు కామెంట్ చేసినందుకే నేను ఈ రెసిపీ చేశాను అనమాట. మీకోసమే చేశాను. చూసి చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేసి ఎలా ఉందో ఇంకా ఒకసారి కామెంట్ చేయండి నాకు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఓకేనా? సూపర్ ఉంది అసలు. ఎంత బాగుంది తెలుసా. ఈరోజు థర్స్డే, నేను యాక్చువల్లీ ఫాస్టింగ్లో ఉన్నాను అనమాట. చాలా బాగుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీరు కూడా ఇట్లా చేసుకొని వచ్చిందో కామెంట్ చేయండి నాకు. దీంట్లో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడదాం. ఓకేనా? సీ యూ, బాయ్ బాయ్.